కట్లెట్ తయారు చేస్తున్నానండి. ఆలుగడ్డ, ఉల్లిపాయ, ఉప్పు, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉడికించిన బఠానీ ఇంకా మెత్తగా ఉడకాలండి. ఆలుగడ్డలో విజిల్స్ పెట్టుకోవాలి. కుక్కర్ మూత పెట్టి 4-5 విజిల్స్ వెలిగించి కుక్కర్ పెట్టాలండి. పెనం పెట్టాలండి. ఈ ఉడికించిన ఇంకా మెత్తగా చేయాలి. ఉడికిన ఆలుగడ్డలండి ఒక ప్లేట్లో తీసుకొని చల్లారనివ్వాలి. ఆలుగడ్డ పొట్టు తీసేయాలండి. ఆలుగడ్డ ఒలుచుకొని మెత్తగా చేసుకోవాలండి. మరి మెత్తగా కాకుండా కొంచెం ముక్కగా ఉండాలండి. అప్పుడు మనం ఆలుగడ్డ ఎలా చేసుకున్నప్పుడు తినేటప్పుడు కొంచెం మధ్యలో ఆలుగడ్డ తగిలి చాలా టేస్ట్గా ఉంటుంది. ఉడుకుతున్న బఠానీ ఇలా మెత్తగా చేసుకోవాలి. ఇలా మెత్తగా చేసుకోవాలండి. పచ్చిమిర్చి, కొద్దిగా ఉప్పు, కొంచెం ఆలుగడ్డ అండి. మనం పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చేసరికి ఇలా చేసి పెట్టేస్తే చాలా ఇష్టంగా తింటారు. కొత్తిమీర సన్నగా కోసుకోవాలండి. సాయంత్రం అట్లా ఎలా చేసుకుని తింటే చాలా బాగుంటుంది. బయటికి తినకుండా ఇంట్లో హ్యాపీగా ఉంటుంది. ఉల్లిపాయ కూడా సన్నగా కొయ్యాలి. నిమ్మకాయ పిండాలండి. పచ్చి ఉల్లిపాయలు కొంచెం కొత్తిమీర అండి. కట్లెట్ రెడీ అయిపోయిందండి. మీకు కొంచెం ఉల్లిపాయతో నంచుకు తినాలి, చాలా బాగుంటుంది. చాలా బాగుందండి. ఇది మనం బయట కొనుక్కు తిన్నంతకన్నా రుచిగా ఉంది మన ఇంట్లో చేసింది. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.